హాయ్, వెల్కమ్ టు గణితింటి రుచులు. నేను దీప్తి. ఇప్పుడు మనకి గారెల పిండి తీసుకున్నాను. ఇక్కడ మనం మినప్పప్పు, పొట్టు మినప్పప్పు అయినా పర్వాలేదు, మామూలు మినప గుళ్ళు ఉంటాయి కదా, అవైనా బాగానే ఉంటాయి. కాకపోతే పొట్టు మినప్పప్పు కొంచెం టేస్ట్గా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ పొట్టు మినప్పప్పు తీసుకున్నాను. పొట్టు మినప్పప్పు మనం అది 6 అవర్స్ అయినా కనీసం నానబెట్టుకోవాలి. ఇది అలా 6 అవర్స్ నానబెట్టుకుని తీసుకున్న పిండి అనమాట. ఇది ఫుల్గా లేదు. ఈ కప్పుకి కప్పు తీసుకున్నాను. బెల్లం ఏమో 1/2 కప్ తీసుకున్నాను. ఇప్పుడు మనం బెల్లం పాకం రెడీ చేసుకోవాలి. బెల్లం పాకం రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు గారెలు వేసుకున్నాను. ఇప్పుడు బెల్లం పాకం చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని నేను ఈ బెల్లం ఇందులో వేసేస్తున్నాను. వేసుకుని నేను ఒక చిన్న గ్లాసు వాటర్ పోస్తున్నాను. ఇది బెల్లం కరిగి మనకి పాకం రావాలన్నమాట. పాకం మరీ ముదురు పాకం అవసరం లేదు. బెల్లం కరిగి కొంచెం జిగురు వస్తే సరిపోతుంది మనకి పాకం. బెల్లం ఇక్కడ మనకి కరిగిపోయింది. ఇలా కరిగిన తర్వాత మనం బెల్లం ఎప్పుడు కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. మట్టి అది ఉంటుంది కదా కొంచెం తుక్కులాగా, అది మనం స్ట్రెయిన్ చేసుకోవాలి, వడగట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను దీన్ని వడకట్టేస్తాను. దీన్ని స్ట్రెయిన్ చేసేస్తాను. ఇలా వడగట్టిన తర్వాత మళ్ళీ దీన్ని గ్యాస్ మీద మళ్ళీ కొంచెం కొద్దిగా జిగురు వచ్చేలాగా మనం పాకం రెడీ చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఇది కరిగిపోయి కొంచెం జిగురు వస్తే సరిపోతుంది ఇలాగా. దీన్ని ఇప్పుడు మీకు ఇష్టమైతే కనుక ఇందులోనే మనం కొంచెం యాలకులు పొడి చేసుకుని వేసుకోవచ్చు. ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు, నేను వేయట్లేదు. ఇప్పుడు దీన్ని దించేసుకుని మనం ఆయిల్ పెట్టుకుని గారెలు వేసుకుందాం. పాకం మీద నేను ప్లేట్ వేసి ఉంచాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనం గారెలు వేసుకుంటాం కదా, సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్లో తడి చేసుకుంటూ మనం గారెలు వేసుకుంటే మనకి నీట్గా వస్తాయి అన్నమాట. ఇలా మీరు ఏదైనా కవర్ మీద అయినా వేసుకుని ఒత్తుకుని వేసుకోవచ్చు, చేతితోటైనా ఇలా చేసేసుకోవచ్చు. నేను ఇలా చేతితోటి చేసేస్తున్నాను. ఇలా వేసుకొని ఇలా వేసేసుకోవడమే. వాటర్లో తడుపుకుంటూ ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసుకోవడమే. కవర్ మీద మనం ఏదైనా కవర్ మీద పెట్టి వేసుకున్నా ఈజీగా మనకి గారె వచ్చేస్తుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకుని తర్వాత ఇవి తీసుకుని పాకంలో వేసుకోవాలన్నమాట. గారెల పిండి మనం రుబ్బేటప్పుడు వాటర్ ఏం పోయకుండా కొంచెం సాల్ట్ వేసుకుని రుబ్బుకుంటే మనకి కరెక్ట్గా పిండి మనం రుబ్బుకోవడంలో ఉంటుందన్నమాట. గారె రావడం వేసుకుని సాల్ట్ సరిపడా కొద్దిగా వేసుకుంటే మనకి పిండి బాగా కొంచెం నలుగుతుంది, బాగా తొందరగా నలుగుతుంది అన్నమాట. బాగా అప్పుడు సాఫ్ట్గా వస్తాయి గారెలు. నేను ఇందులో సాల్ట్ వేసి కొంచెం గ్రైండ్ చేశాను పిండిది. ఇప్పుడు ఇలా ఇవి ఫ్రై అయిపోయినాయి. తీసి మనం పాకంలో వేసేద్దాం. చాలా సాఫ్ట్గా వచ్చినాయి. మనం వెంటనే ఇందులో పాకంలో వేసుకున్న తర్వాత అటు ఇటు ఇలాగా కొంచెం మునిగేలాగా చూసుకోవాలి. మనకి ఫోర్క్ ఉంటుంది కదా, ఈ ఫోర్క్ తోటి కొంచెం ఇలా హోల్స్ పెట్టుకుంటే గారికి పాకం బాగా పీల్చుకుంటుంది అన్నమాట. వేసిన వెంటనే ఇలా పీల్చుకుంటుంది. ఇలా అన్నీ కూడా మనం ఇలా హోల్స్ పెట్టుకుని ఫోర్క్ తోటి పీల్చుకుంటే మనకి అది బాగా పీల్చుకుంటుంది అన్నమాట పాకం. ఈ కలర్ వస్తే బాగుంటుందన్నమాట.
ఈ కలర్ రావాలి. ఈ కలర్ ఇంకా ఇవి తీసేసుకోవచ్చు. తీసుకుని మనం పాకంలో వేసేసుకోవటమే. ఇంకా పాకంలో వేసిన తర్వాత మనం ఒక 2 మినిట్స్ ఉంచాలి. ఇలాగ హోల్స్ పెట్టుకుని ఇలా 2 మినిట్స్ ఉంచితే అది పాకం బాగా పీల్చుకుంటుంది. వెంటనే పాకంలో ముంచి తీసేస్తే అది పాకం పీల్చుకోదన్నమాట. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసేస్తాను. రెడీ అయిపోయినాయండి. మనకి పాకంగారు రెడీ అయిపోయినాయి. ప్లేట్లోకి సర్వ్ చేస్తాను. చూడండి, చాలా బాగుంటాయి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.